శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం తృతీయ స్కందం. సమస్త గురుమండలకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ భాగవతం తృతీయ స్కందం తత్వజ్ఞానం. కపిలుడు దేవహుతితో ఇంకా ఇలా చెప్పాడు: అమ్మా, అనాది అయిన వాడు, పురుషుడనబడేవాడు, త్రిగుణాలు లేనివాడు, ప్రత్యక్ష స్వరూపము కలవాడు ఆ పరమాత్మ. అతడు అవ్యక్తము, త్రిగుణాత్మకము అయి తనను అంటిపెట్టుకొని ఉన్న ప్రకృతిలో లీలగా ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ ప్రకృతి త్రిగుణాత్మకమైన శరీరముతో సాకారమై ప్రజా సృష్టిని చేయటం ఆరంభిస్తుంది. అది చూసి పురుషుడు మోహాన్ని చెందాడు. విజ్ఞానం మరుగున పడిపోయింది. ప్రకృతి పురుషులు మేళవించారు. పురుషుడు ప్రకృతి యొక్క గుణాలు తనవిగానే భావించి జరుగుతున్న కార్యాలన్నింటికీ తానే కర్తనని భ్రమను చెంది సంసార బంధంలో చిక్కుకొని పరాధీనుడైతాడు. ఈశ్వరుడు కర్త కాకున్నా కర్మలకు సాక్షిభూతుడు కావటం చేత ఆత్మకు కార్యకారణ కర్తృత్వాలు లేవని విజ్ఞులు తెలుసుకున్నారు. త్రిగుణాత్మకము అవ్యక్తము, నిత్యము సదాత్మకము, ప్రధానము అనే ఈ 5 ప్రకృతి యొక్క విశేషాలు. అందుకే ప్రకృతిని విశిష్టం అని కూడా అంటారు. ప్రకృతి 24 తత్వాలు కలది. అవి పంచభూతాలు, పంచతన్మాత్రలు, శబ్ద స్పర్శాదులు, పంచ జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు మొదలగునవి, పంచ కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవి సుగుణ బ్రహ్మకు సంస్థానము. కాలము 25వ తత్వము. జీవరాశులలో అంతర్యామి అయి ఉన్నప్పుడు పురుషుడని వాటిని వెలుపల వ్యాపించి నియమించేటప్పుడు కాలమని అనబడుతుంది. సత్వరజస్తమో గుణాల స్తబ్ద స్థితిని, సమతూకమును చెదరగొట్టి వాటి యందు హెచ్చు తగ్గులను, కదలికలను కదిలించటం కాలం యొక్క ధర్మం. ప్రకృతి పురుషుడు కాలము, సగుణ బ్రహ్మాంతర్గతములే పురుషుడు, కాలము అగోచరులు. పరమ పురుషుడు ప్రకృతి యందు తన యొక్క సృజన శక్తిని నిక్షేపించాడు. అప్పుడు ఆ ప్రకృతి ప్రకాశవంతమై మహాతత్వం అయింది. దాని నుంచి అహంతత్వం వెలువడింది. దాని నుంచి 24 తత్వాలు పుట్టినవి. చిత్తమును మహాతత్వమని, వాసుదేవమని కూడా అంటారు. అహంతత్వాన్ని 1000 తలల సంకర్షణం అని అంటారు. సాత్విక అహం నుంచి మనస్సు ఏర్పడుతుంది. అహంకారము శాంత, ఘోర, విమూఢ అనే 3 రకాలుగా వ్యక్తమవుతుంది. శాంత దశలో ప్రకాశం కలదిగను, ఘోర అంటే రాజసిక దశలో చంచలమైనదిగను, మూఢ తామసిక దశలో జడముగను ఉంటుంది. మనస్సునందు సంకల్ప వికల్పాలు ఏర్పడతాయి. సంకల్పమనగా ఒకటిగా తలచటం, వికల్పమనగా వివిధ విషయాల గురించి తలచటం. సాత్విక అహంకారం నుంచి ఏర్పడిన మనస్సును అనిరుద్ధం అని కూడా అంటారు. రాజసిక అహంకారం నుంచి పుట్టిన బుద్ధిని ప్రద్యుమ్నం అని అంటారు. వాసుదేవ వ్యూహం షడూర్ములైన ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనువాటి నుంచి విడివడి షడ్గుణాలైన ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములతో పరిపూర్ణమైన సత్వగుణ ప్రధానమై
నిర్మలమై శాంతమై నిత్యమై భక్తజన సంసేవ్యమై అలరారుతుంది. మహాతత్వం నుంచి పుట్టిన క్రియాశక్తి రూపమైన అహంకారము వైకారికము, తైజసము, తామసము అనే 3 రకాలై ఉంటుంది. వైకారికాహంకారము అనేది మనస్సుకు, పంచేంద్రియాలకు, పంచభూతాలకు ఉత్పత్తి స్థానమై దేవతా రూపమై ఉంటుంది. తైజసాహంకారము బుద్ధి రూపాన్ని, ప్రాణరూపాన్ని కలిగి ఉంటుంది. తామసహంకారము ఇంద్రియ విషయాలతో కూడి ఉన్నదై ప్రయోజనమాత్రమై ఉంటుంది. వైకారికమైన సాత్విక అహంకారాన్ని సంకర్షణ వ్యూహము అధిష్ఠించి ఉంటుంది. 1000 పడగలతో ప్రకాశించేవాడు, అనంతుడు, మహానుభావుడు అయిన సంకర్షణ పురుషుడు పంచభూతాలలో, పంచేంద్రియాలలో, మనస్సుతో నిండి ఉంటాడు. శాంత ఘోర మూఢత్వము లాంటి లక్షణములతో ఉల్లాసంగా ఉంటాడు. దీని నుంచి మనస్తత్వం పుట్టింది. ఈ మనస్తత్వానికి చింతనము సహజం. ఆ చింతనము సంకల్పము, వికల్పము అనే 2 విధాలు. ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు విభిన్న లక్షణాలతో కనిపిస్తాయి. వివిధ కామాలు అంటే కోరికలు ఉత్పన్నమవుతాయి. దీనిని ప్రద్యుమ్న వ్యూహం అంటారు. అనిరుద్ధ వ్యూహము ఇంద్రియాలకు అధీశ్వరమై యోగేంద్రులకు సంసేవ్యమై శ్యామల వర్ణంలో విరాజిల్లుతుంటుంది. తైజసాహంకారం నుంచి బుద్ధితత్వం పుట్టింది. ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానము, ఇంద్రియానుగ్రహము, సంశయము, మిథ్యాజ్ఞానము, నిద్ర, నిశ్చయించడము, స్మృతి అనేవి బుద్ధి యొక్క లక్షణాలు. ఈ తేజసాహంకారం వల్లనే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, క్రియాజ్ఞాన సాధనాలు ఏర్పడతాయి. దీని వలననే ప్రాణానికి సంబంధించిన క్రియాశక్తి, బుద్ధికి సంబంధించిన జ్ఞానశక్తి కలుగుతుంది. ఈ 2 శక్తులు కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పనిచేసేటట్టు చేస్తాయి. భగవత్ ప్రేరితమైన తామసహంకారం నుంచి శబ్ద తన్మాత్రం పుట్టింది. ఈ శబ్ద తన్మాత్రం నుంచి ఆకాశం వచ్చినది. ఆకాశం నుంచి స్తోత్రేంద్రియం పుట్టింది. ఈ ఆకాశము సకల సృష్టికి, జీవరాశులకు లోపల వెలుపల అవకాశం ఇవ్వటమే కాకుండా ఆత్మకు, ప్రాణాలకు, ఇంద్రియాలకు ఆశ్రయంగా ఉంటుంది. ఆకాశము నుంచి స్పర్శ తన్మాత్రము వెలువడి దాని నుంచి వాయువు, ఆ వాయువు వల్ల స్పర్శను గ్రహించగల త్వగింద్రియం పుట్టాయి. దీని వలన మెత్తదనము, ఉష్ణము మొదలైన స్పర్శ జ్ఞానం కలుగుతుంది. వాయువును కదిలించటం మొదలైన లక్షణాలు. వాయువు నుంచి రూప తన్మాత్రం ఉద్భవించి దాని నుండి తేజస్సు ఆవిర్భవించింది. దాని వలన చక్షురింద్రియం ఏర్పడి రూపగ్రహణ శక్తి వెలువడింది. దైవ ప్రేరితమై మార్పు చెందిన తేజస్సు నుంచి రసతన్మాత్రం పుట్టినది. దీని వలన జలము వచ్చింది. దాని వలన రసేంద్రియం ఏర్పడింది. రుచులను తెలుసుకోవటం, గ్రహించటం రసేంద్రియ లక్షణం. దైవ ప్రేరణ చే మార్పు చెందిన జలము నుంచి గంధ తన్మాత్రం పుట్టి దాని వలన పృథ్వీ ఏర్పడింది. దాని వలన ఘ్రాణేంద్రియం ఏర్పడి నానావిధ గంధాలను గ్రహించే శక్తి కలిగింది. అన్ని భూతాలకు పృథువితో సంబంధం ఉండటం చేత భూమి యందు శబ్ద, స్పర్శ, రూపరస గంధాలన్నీ కలిసి ఉంటాయి. మహత్తు, అహంకారము, పంచమహాభూతాలు అనబడే 7 తత్వాలు కూడి భోగ శరీరుడైన ఒక పురుషాకారాన్ని కల్పింపలేని
అసమర్థ స్థితిలోనున్న తరుణంలో జగత్కారణుడు, త్రిగుణాతీతుడు, సర్వనియామకుడు, నిరంజనాకారుడు అయిన సర్వేశ్వరుడు కాలము, అదృష్టము త్రిగుణాలతో కూడి వాటి యందు ప్రవేశించినంతనే ఆ తత్వాలు పరస్పరము అన్యోన్యంగా కలిసిపోయి ఒక అండంగా తయారైంది. ఆ అండానికి ఒక అధిష్టాన దేవత లేకపోవటం చేత అది అచేతనముగా ఉండిపోయింది. ఆ అండములో మహత్తరమైన శక్తితో విరాట్ పురుషుడు సంభవించాడు. ఆ అండాన్ని పొదువుకొని పృథివీ, దాని చుట్టూ జలము, దాని చుట్టూ తేజస్సు, దాని చుట్టూ వాయువు, దాని చుట్టూ ఆకాశము, దాని చుట్టూ అహంకారము, దాని చుట్టూ మహత్తు ఒకదానికంటే దానిపైకి 10 రెట్లు పెద్దదిగా ఆవరించింది. జలమిలో తేలాడుతున్న ఆ బంగారు అండములో పంకజోదరుని అంటే పద్మనాభుని రూపము విలసిల్లుతుంది. మహానుభావుడు, దేవదేవుడు, శ్రీహరి, విశ్వవిజేత అయిన నారాయణుడు ఆ అండంలో ప్రవేశించి ఆ బ్రహ్మాండాన్ని ఛేదించగా అందులో నుంచి విరాట్ పురుషుడు దివ్య తేజస్సుతో ఆవిర్భవించాడు. ఆ విరాట్ పురుషుని ముఖం నుంచి వాణి, అగ్ని పుట్టాయి. ముక్కు నుంచి ప్రాణాలు, జ్ఞానేంద్రియం వచ్చాయి. ప్రాణవాయువు వలన కన్నులందు సూర్యుడు ప్రభవించాడు. ధ్యానం చెయ్యగా చెవులు ఏర్పడ్డాయి. వాటి వలన స్తోత్రేంద్రియము, దిక్కులు ఏర్పడ్డాయి. చర్మము నుంచి రోమాలు, ఓషధులు పుట్టాయి. మర్మావయం నుంచి రేతస్సు, దానివల్ల జలము, దానివల్ల అపానము, దానివల్ల మృత్యువు పుట్టాయి. చేతుల వల్ల బలము నుండి ఇంద్రియము, పాదాలచే గమనము, ఉపేంద్రుడు ఉద్భవించాడు. నాడుల వల్ల రక్తం వల్ల నదులు, జఠరం వల్ల ఆకలి దప్పులు, వాటి వల్ల సముద్రాలు పుట్టాయి. హృదయం వల్ల మనస్సు వల్ల చంద్రుడు, బుద్ధి, చిత్తముల వల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. ఈ విధంగా ఆ అండం నుంచి సృష్టికారకుడైన పురుషుడు పుట్టాడు. విరాట్ పురుషునిలో ఉద్భవించిన పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, ఇంద్రియాలు, ఇంద్రియాది దేవతలు వేరువేరుగా ఉండిపోయారు కానీ సమౌఖ్యం పొందలేదు. అందుచేత జీవుడి ప్రవర్తింప చేయలేకపోయాయి, ఇతర జీవుల్ని ఉత్పత్తి చేయలేకపోయాయి. అనంతరం అన్నింటికీ సమన్వయము కుదర్చగల సమర్థుడైన క్షేత్రజ్ఞుడు చిత్తంలో ప్రవేశించాడు. అప్పుడు విరాట్ పురుషుడు జలమందు తేలుతున్న ఆ బ్రహ్మాండాన్ని అధిష్ఠించి సృష్టి కార్యాన్ని ప్రవర్తింపగలిగాడు. ఎడతెగని భక్తి వివేకాలు కలిగి విరక్తులైన మహాత్ములు అటువంటి విరాట్ పురుషుని ధ్యానిస్తారు. ప్రకృతి పురుషుల గురించి యథార్థ జ్ఞానం వల్ల మోక్షము ప్రకృతితోనే కేవలం సంబంధం కల్పించుకుంటే సంసార బంధం కలుగుతాయి. ప్రకృతిచే ఏర్పడిన ఈ శరీరము సత్వరజస్తమో గుణాలతో నిండి ఉంటుంది. పురుషుడు అలాంటి శరీరాన్ని ఆశ్రయించిన వాడైనప్పటికీ అసంగుడై ఉంటే ప్రకృతి జనితాలైన సుఖదుఖాలకు లోనుకాడు, మోహము చెందడు, ఎటువంటి వికారాలకు ఏర్పడడు. త్రిగుణాలు లేనివాడైన నిర్మలమైన జలములో స్వచ్ఛంగా ప్రకాశించే సూర్యబింబములాగా ప్రవర్తిస్తాడు. కానీ ప్రకృతి యొక్క గుణాలతో తగులుకుంటే అహంకార మూఢుడై అన్నింటికీ తానే కర్తను అని భావిస్తూ సంగం వల్ల ప్రకృతి దోషాలకు లోనవుతాడు. సుర, నర, పశు, పక్షాది నానావిధ యోనులలో జన్మించి కర్మవాసనలను విస్తరింపజేసుకుంటాడు. ఈ విధంగా చిక్కుకొని చరిస్తూ విషయాల యందే ధ్యాసను పెంచుకుంటూ స్వప్నంలోని ఐశ్వర్య సంపదలను నిజంగా పొందినట్టు భ్రమిస్తూ అసత్తునే ఆశ్రయిస్తూ చంచల మనస్కుడై చరిస్తుంటాడు. అందుచేత మోక్షము కాంక్షించేవాడు విషయ సుఖాల యందు
విరక్తుడై యమ నియమాదులచే మనస్సును అదుపులో నుంచుకొని యోగాభ్యాసం చేస్తూ అనన్య భక్తిని పెంచుకోవాలి. నా సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలి. నా పాదసేవలు చెయ్యాలి. నా కథలను వింటుండాలి. సర్వజీవుల యందు సమబుద్ధితో ప్రవర్తించాలి. బ్రహ్మచర్యము మౌనము అవలంబించాలి. మితంగా భుజించాలి. స్వధర్మాచరణ చెయ్యాలి. నిత్య సంతుష్టుడై ఉండాలి. ఏకాంతి మననశీలుడు అయి ఉండాలి. మాత్సర్యము లేనివాడై ఉండాలి. మైత్రీ కరుణ అభ్యసించాలి. ఆత్మజ్ఞానార్జన ఎందాసక్తిని కలిగి ఉండాలి. బంధకారకులైన ధనార్జన కాంక్షను గాఢమైన దేహధ్యాసను విసర్జించి వర్తించాలి. సాంఖ్యయోగము త్రిగుణాత్మకమైన ప్రకృతిలో చిక్కుకున్నవాడు జీవుడని, ప్రకృతిని నియమించేవాడు ఈశ్వరుడని ఈ యథార్థ తత్వాన్ని తెలుసుకోవటం చేత బుద్ధి అంతర్ముఖమై ఇతరమైన వాటిని వేటిని దర్శించకుండా ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణనే దర్శించాలి. అప్పుడు మిథ్యాస్వరూపమైన అహంకారం తొలగిపోయి సత్యం ప్రకాశిస్తుంది. అప్పుడు పరబ్రహ్మను పొందవచ్చు. ఆత్మను తెలుసుకున్న వాడికి విష్ణు స్వరూపం అంటే పరమాత్మని తెలియవస్తుంది. అది ఎలాగంటే నీటి బిందెలో పడిన సూర్యకిరణముచే సూర్యుని ప్రతిబింబము గోడ మీద కనిపించితే గది అనే ఆవరణ మధ్యనున్న మనిషి ఆ ప్రతిబింబాన్ని చూసి సూర్యుడు ప్రకాశిస్తున్నట్టు తెలుసుకొనగలడు. నేరుగా సూర్యుడు కనిపించకపోయినా ప్రతిబింబం ఎలాగో ఏర్పడిందో పరిశోధించి చూస్తే సూర్యస్వరూపాన్ని తెలుసుకోవచ్చు. అలాగే మనోబుద్ధి అహంకారాలతో ప్రకాశమయ్యే చైతన్యము ద్వారా ఆత్మస్వరూపాన్ని గుర్తించవచ్చు. చరాచర ప్రపంచంలో అంతర్యామిగా నుండే ఆ మహానీయ మూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాలలో అఖండ శోభావైభవంతో దర్శనమిస్తాడు. జీవుడు సుషుప్తిలో భగవంతునితో సంబంధం కలిగి ఉంటాడు. అతనిలోనున్న పంచభూతాలు మొదలైన తత్వాలు లీనమై ప్రకృతిలో సంస్కార మాత్రముగా పడి ఉంటాయి. ఆ సమయంలో జీవుని యొక్క ఆత్మ మాత్రం మేల్కొని ఉండి ఎటువంటి అవరోధము లేకుండా పరమాత్మానుభవాన్ని పొందుతుంది. సాధకుడు ఎటువంటి ఫలాన్ని కోరకుండా స్వధర్మాలను నిర్వర్తిస్తుండాలి. మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకుంటూ నా యందు అచంచలమైన భక్తిని కలిగి ఉండాలి. నా యొక్క సత్వధాశ్రవణం వలన కలిగిన వైరాగ్యముచే దృశ్య ప్రకృతి అవ్యక్త పురుషుల సంబంధించిన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. కోరికలను తొలగించుకొని వైరాగ్యాన్ని పెంచుకోవాలి. తపస్సుతో కూడిన యోగాభ్యాసం చేయాలి. ఏకాగ్రతను అలవరుచుకోవాలి. ఈ సాధన వలన ప్రకృతిలో ఏర్పడిన సంగమ వదిలిపోతుంది. తత్వదర్శనం చేత దోషభూయిష్టమైన ప్రకృతి యొక్క ఆకర్షణ నుంచి జీవుడు విడిపోతాడు. మెలకువ రాగానే స్వప్నంలోని బాధలు బాధించినట్లు కర్మసాక్షి అయిన ఆత్మకు ప్రకృతి యొక్క దోషాలు అంటవు. ఆత్మజ్ఞాన సంపన్నుడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు ఎన్ని జన్మలెత్తినా అతని వైరాగ్యం చెక్కు చెదరదు. అణిమ గరిమ లాంటి అష్టసిద్ధులు మోక్ష ప్రాప్తికి అడ్డు తగులుతాయి. వాటి యందు తగులుకొనక నా పాద పద్మాలను హృదయంలో పదిలపరుచుకున్నవాడు మృత్యువాతను పడకుండా మోక్షాన్ని పొందుతాడు. హరే కృష్ణ.